దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వాక్యం. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నిత్యము దేవుని కృపయందు నువ్వు నమ్మిక ఉంచాలి. ఆయనే నన్ను కన్నవాడు, నా ఆశ్రయము, నేను నమ్ముకొనదగిన నా దేవుడని నువ్వు దృఢమైన నమ్మకం ఉంచితే కనుక నువ్వు యుద్ధం చేయాలని నిలబడ్డాం అనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన విజయాన్ని చేకూరుస్తాడు. అందుకనే నీ కృపయందు నేను నమ్మిక ఉంచాను ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దావీదును రక్షిస్తాడు. ఈరోజు నీవు కూడా విడుదల కావాలా? నమ్మకముంచు, సిగ్గుపడకు. నీవు దేనిలో విడుదల కావాలి? పాపము నుండా, వ్యభిచారం నుండా, లేకుంటే దొంగతనం నుండా, అబద్ధాల నుండా, మోసకరమైన జీవితం నుండా, లేకుంటే కుటుంబంలో నువ్వు చేసేటువంటి మోసమా, లోకంలో చేసేటువంటి మోసమా? ఈ దేనిలో అయితే నువ్వు విడుదల పొందలేకుండా సాతాను బంధకములు ఉన్నావో, భయంకరమైనటువంటి పాపంలో కుమిలిపోతున్నావో, కూరుకుపోతున్నావో, దాని నుంచి బయటికి రాలేకపోతున్నావో, దేవుడి రోజు నమ్మకం ఉంచావంటే నీది నీకు కీడు కలిగించేటువంటి జీవితాన్ని తీసివేసి నువ్వు నమ్మకం ఉంచి, యెహోవా యందు నమ్మకం ఉంచి, నేను ఇదిగో ప్రభువా ఈ కార్యం నాలో కావట్లేదని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి నీకు విడుదల కావాలా? నమ్మకముంచు, సిగ్గుపడకు. యెహోవా యందు నమ్మకముంచు వాడు విజయాన్ని ఇస్తాడు, మేలుతో నింపుతాడు, అపజయాన్ని తీసివేసి జయాన్ని నీ కుటుంబంలో ఇస్తాడు. అటువంటి కార్యం నీలో సఫలపడాలని దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేయి. ఇదిగో నమ్మకముగా పనిచేసేవాడు తప్పుకోకుండా దేవునికి ఇష్టడు. కాబట్టి అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండు, దేవుని ప్రార్థన చెయ్యి. అన్ని విషయాల్లో దావీదుకి విజయం ఇచ్చినట్లే చిన్ననాటి నుంచి కూడా దావీదు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు లేవనెత్తు రాజుగా నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టి మేలుతో నింపుతాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.